ఇది ఇలా ఉండగా కన్నడ దేశంలోని నందికొండలో పాపాగ్ని అనే మఠం ఉంది. ఆ మఠానికి యనమదల వీరభోజయాచార్యుడు, వీర పాపమాంబ అనే వృద్ధ దంపతులు అధిపతులుగా ఉన్నారు. వారికి వృద్ధత్వం వచ్చినా వంధ్యత్వంతో మిగిలిపోయారు. జీవిత చరమాంకంలో తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి బయలుదేరారు. అనేక పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమంలో 3 దినాలు ఉండి ఆతిథ్యం పొందారు. ఆశ్రమ వాతావరణంలో పెరుగుతున్న ముద్దులొలికే బాలుణ్ణి చూశారు. మహర్షిని ప్రార్థించి ఆ బాలుణ్ణి దత్తపుత్రునిగా పొందగలిగారు. సాక్షాత్తు నారాయణావతారుడైన ఆ బాలుణ్ణి జాగ్రత్తగా పెంచుకోమని చెప్పి దత్తత